ఒడిశా నుంచి భారీ ఎత్తున గంజాయిని తెలుగు రాష్ట్రాలకు సరఫరా చేస్తున్నారు గంజాయి స్మగ్లర్లు. పోలీసులు ఎన్ని దాడులు చేసినా స్మగ్లర్లపై కేసులు నమోదు చేసి జైళ్లకు పంపిస్తున్నా గంజాయి రవాణా మాత్రం ఆగడం లేదు. కొత్త దారుల్లో ప్రతిరోజు క్వింటాళ్ల కొద్ది గంజాయి తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడో ఒక చోట పట్టుబడుతోంది. ముఠాలుగా ఏర్పడుతున్న స్మగ్లర్లు గంజాయి తీసుకొచ్చి యువకులు విద్యార్థులకు అంటగడుతూ వారిని మత్తుకు బానిసలుగా మారుస్తున్నారు. గంజాయి వ్యాపారులు ఒడిశా రాష్ట్రం నుంచి పెద్ద ఎత్తున గంజాయి అల్లూరు జిల్లా పాడేరు ప్రాంతానికి తీసుకొచ్చారు. పాడేరులో ఎవ్వరికీ అనుమానం రాకుండా ముళ్లపొదల్లో గంజాయి దాచి ఉంచారు స్మగ్లర్స్. అక్కడి నుంచి మైదాన ప్రాంతానికి తరలించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే గంజాయి రవాణాపై స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు వెంటనే అలర్ట్ అయ్యారు. జిల్లా ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ బృందం, పాడేరు ఎక్సైజ్ పోలీసులు తమ సిబ్బందితో కలిసి స్మగ్లర్స్ గంజాయి దాచిపెట్టిన ప్రదేశానికి చేరుకుని తనిఖీలు చేశారు. పట్టుబడ్డ గంజాయిని చూసి ఎక్సైజ్ పోలీసులు షాక్ అయ్యారు. ఈరోజు ఏఎస్ఆర్ డిస్టిక్ పాడేరు స్టేషన్లో గాంజా కేసు పట్టుకోవడం జరిగింది. మన జిల్లాలో అయితే ఇంకా 99% పండించడం అనేది లేదు ఏఎస్ఆర్ డిస్టిక్లో. మిగతాది ఏదైతే ఒడిశా నుంచి వస్తుందో వాటిని ఇలా మన జిల్లా నుంచి ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతుంది. వాటిని మనం ఎప్పటికప్పుడు పట్టుకోవడం జరుగుతూ ఉంది. వనభంగి పంచాయతీ డుమ్మగూడ గ్రామ సమీపంలో ముళ్లపొదల్లో 385 కిలోల గంజాయి గుర్తించారు పోలీసులు. పట్టుబడ్డ గంజాయి విలువ 20 లక్షల రూపాయలుంటుందని పోలీసులు తెలిపారు. అయితే గంజాయిని అదే గ్రామానికి చెందిన సత్యబాబు అనే వ్యక్తి నిల్వ చేస్తున్నట్టుగా పోలీసులు గుర్తించారు. గంజాయి స్వాధీనం చేసుకుని సత్యబాబును అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు పోలీసులు.